హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కళ్యాణ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. మనం ఎప్పుడూ చేసుకునే సాంబార్ కన్నా ఈ సాంబార్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఇప్పుడు అందులో ఒక 3 స్పూన్స్ ధనియాలు వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేయాలి. తరువాత కొద్దిగా మెంతులు వేయాలి. 1 స్పూన్ జీలకర్ర వేయాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి కూడా వేయాలి. ఈ మిర్చి వేగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు కూడా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఇవన్నీ చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా స్లిట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంకా ఈ సాంబార్ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇది ఆరెంజ్ గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఎర్ర గుమ్మడికాయ, అది వేస్తున్నాను నేను. ఈ సాంబార్లో ఇది కంపల్సరీగా వేస్తారు. తర్వాత బీన్స్ ఇంకా బెండకాయలు వేస్తున్నాను. ఇంకా కావాలంటే క్యారెట్స్ అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల మనం సాంబార్ చేసేటప్పుడు ఈ ముక్కలన్నీ మెత్తగా పేస్ట్ అయిపోకుండా ఉంటాయి. తరువాత ఈ వేగిన ముక్కలన్నింటినీ వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఒక టమాటో ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇవన్నీ మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు 1 కప్పు కందిపప్పు నేను ముందే ఉడికించి పెట్టానండి. ఆ పప్పుని ఈ ముక్కల్లో వేయాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేయాలి. పెద్ద స్పైసీ ఏమి ఉండదండి. నేను చేసే ఈ క్వాంటిటీకి ఈ పేస్ట్ సరిపోతుంది. తరువాత కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయాలి. ఇది కారం ఏం ఎక్కువ ఉండదు, కానీ మంచి టేస్ట్ ఇంకా కలరు వస్తుంది. తరువాత కొద్దిగా చింతపండు రసం వేయాలి. తరువాత 1 స్పూన్ బెల్లం వేయాలి. ఇది ఆప్షనల్ అండి, కానీ అన్నీ వేస్తేనే సాంబార్ టేస్టీగా ఉంటుంది.
తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి అది కూడా వేయాలి. ఈ సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేయాలి. ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి కూడా వేయాలి. తరువాత ఇందులో కొద్దిగా ఇంగువ వేయాలి. ఇప్పుడు ఈ పోపుని సాంబార్లో వేయాలి. అంతే, కళ్యాణ సాంబార్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఓకే.